నమస్తే, నేను మీ ఈశ్వర్ ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. సంగారెడ్డి పట్టణంలోని 23వ వార్డు మున్సిపల్ కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి కూన వనిత సంతోష్ ఈరోజు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కూన వనిత సంతోష్ మాట్లాడుతూ, గతంలో 10 సంవత్సరాలుగా 23వ వార్డు ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు. వారికి నేను అన్ని వేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాను. మళ్ళీ ఈసారి 23వ వార్డు ప్రజలకు ఇంకా సేవ చేసే అవకాశం కల్పించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో కూన దశరథ్, కూన శ్రీను, డాక్టర్ కూనవేణు, కూన సంతోష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొని ప్రచారం చేశారు. ఓసారి ఆ విజువల్ చూద్దాం. సందన్ అడగ మూటే అడగాలి. ఈసారి మళ్ళీ అవకాశం ఇవ్వండి. ఒకటైతే అయిపోయి చెప్పిరమ్మా అమ్మా పెట్టింది పెట్టమని చెప్పి మొన్న పంపిన వాళ్ళని వార్డు ప్రజలందరికీ నమస్కారం. మాకు గతంలో 2 సార్లు అవకాశం ఇచ్చారు, ఆశీర్వదించి మాకు అవకాశం ఇచ్చారు. దాన్ని మేము సద్వినియోగం చేసుకొని 10 సంవత్సరాల నుంచి వారికి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ 100% అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేశాము. మరొకసారి కూడా మాకు అవకాశం ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈసారి మన కాంగ్రెస్ ప్రభుత్వం రూలింగ్లో ఉంది కాబట్టి మన జగ్గారెడ్డి గారి సహకారంతో, మన టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి గారి సహకారంతో మన వార్డుని ఇంకా అభివృద్ధి పదంలో ముందుంచుతానని ఈ సందర్భంగా అందరూ తెలియజేస్తున్నాను. ముఖ్యమైన ఓటు చేతి గుర్తుకేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపిస్తారని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఈరోజు ఇక్కడికి వచ్చిన మన వార్డు మహిళలందరికీ, యువకులకి, వార్డు పెద్ద మనుషులందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను.